ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా పట్టణంలోని బజారు వీధిలో వెలిసి ఉన్న పోలేరమ్మ తల్లి ఆలయ ప్రాంతాన్ని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పరిశీలించారు. జాతరలో నిర్వహించనున్న క్యూలైన్ల ఏర్పాట్లపై పలు శాఖల అధికారులను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అడిగి తెలుసుకున్నారు. వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతరలో భక్తుల జాతరగా నిర్వహించాలని అధికారులకు పలు సూచనలను సలహాలను అందించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు, మాజీ పోలేరమ్మ ఆలయ చైర్మన్ గొల్లగొంట మురళీకృష్ణ, మాజీ కౌన్సిలర్ విశ్వనాథం, పట్టణ కార్యదర్శి గల్లా శ్రీనివాసులు, టీడీపీ సీనియర్ నాయకులు గొల్లగొంట వెంకటముని, మధునాయుడు, నాగరాజుతో పాటు పలువురు ఉన్నారు. జాతర సందర్భంగా ఈరోజు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, కమిషనరు అందరం కూడా ఈఓ, ఎండోమెంట్ ఈఓ అందరం కూడా చూసి రేపు జరగబోయేటువంటి జాతరకి క్యూ లైన్లు ఏ విధంగా ఉండాలి, ప్రజలు భక్తులు ఫ్రీగా దర్శనం చేసుకోవాలి అమ్మవారి అనే కాన్సెప్ట్తోనే చూస్తున్నాం. అన్నీ కూడా ఈసారి పకడ్బందీగా ఫ్రీ దర్శనం కూడా బాగా బ్రహ్మాండంగా జరిగే విధంగా ప్రతి ఒక భక్తుడు అమ్మవారిని దర్శించుకునే విధంగా చేయాలనే కాన్సెప్ట్తోనే పనిచేస్తున్నాం అని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ చూసి ఎక్కడి నుంచి ఏ క్యూ పోవాలి అనేది కూడా తొందరలో డిసైడ్ చేస్తాం. ఆ క్యూల్లో భక్తులు పోయి ఫ్రీగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇంకొక ఎక్స్ట్రా 2 అడుగులు ఎక్స్ట్రా తగ్గించేసి లోపల నిలబడుకోవడానికి కూడా ప్లేస్ పట్టట్లా. ఇది కొంచెం ఫోటోస్ ఈరోజు మీటింగ్